తండ్రి, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు, ఎంతో దూరదర్శనంతో తండ్రి బిషప్ సింగం గారు, బిషప్ భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో కృషితో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా బిషప్ భాస్కర్ గారి ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే మాకు తెలిసింది తండ్రి, ఏదో హై షుగర్ లెవెల్స్ వలన హాస్పిటల్కి వెళ్తున్నారని. తండ్రి, మీరు ముట్టి స్వస్థపరచండి. మేమందరం కూడా మీ సేవకులమే అయి ఉన్నాం తండ్రి. మేము కలిసి మెలిసి ఆ అనారోగ్యంని నజరైతని యేసుక్రీస్తు నామంలో గద్దిస్తున్నాం, విడుదల ప్రకటిస్తున్నాం. బిషప్ భాస్కర్ గారి శరీరంలో మేము నెమ్మది ఆరోగ్యం ప్రకటిస్తున్నాం. పరిపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి తండ్రి పరిచర్యలో ఉత్సాహంతో పాల్గొనేటట్లు మీ కృప చూపించండి. అలాగే తండ్రి, ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, వాళ్ళు కూడా సేవకులే. అనేక పరిచర్యతో కూడిన బాధ్యతలను వాళ్ళు నెరవేరుస్తూ ముందుకు సాగే సేవకులే. కానీ తండ్రి, ఈ సమయంలో మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. తండ్రి, మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని మీరు తృప్తిపరుస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. మీ దీనదాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను వెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపమును మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను ఎప్పుడూ మీతో పంచుకునే ఒక సత్యము మరి గుర్తు చేస్తున్నాను. అదేమనంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. ఆయనను ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. అప్పుడు దేవుని మంచితనం మారిపోదండి. ఇద్దరు గురించి నేను మీతో పలుకుతున్నాను, ఇద్దరు గురించి నేను పంచుకుంటున్నాను. కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, కానీ స్తుతి పాటలు పాడుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను? చెప్పాలి మీరే. పౌలుశీల. ఎందుకంటే వాళ్ళ చుట్టూ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే, భయంకరంగా ఉన్నా సరే, వాళ్ళు నమ్మిన సత్యం ఏమనగా, నా దేవుడు మంచివాడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ కష్టాలను కూడా నా జీవితంలో అనుమతించాడు అని అంటే నా మేలు కొరకే అనే సత్యము పౌలు మనసులో ఉంది, శిలా మనసులో కూడా ఉంది. అందుకే వాళ్ళు అటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. త్వరలో అక్కడ ఒక భూకంపం వస్తున్నది, దాని తర్వాత జైలు అధికారి కూడా అక్కడ మారు మనసు పొందుతున్నాడు. చూడండి, సో దేవుని మంచితనం బట్టి మనం ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న శ్రేష్టమైన గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఏ క్రైస్తవుడు నా దేవుడు మంచి దేవుడు అనే సత్యం మీద ఆయన లంగరేసుకుంటాడో, ఆయన క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటాడో, ఏ గాలి తుఫానన్నా రానియండి, ఆయన నిలకడగా ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏ ఇల్లు అన్నా చూచుటకు బయట నుంచి ఒకే రకంగా కనిపించవచ్చు, కానీ ఏ ఇల్లు, ఏ కట్టడ దేని మీద కట్టబడింది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే గాలి తుఫాన్ వచ్చినప్పుడే. అందుకే ఇంకొక భక్తుడి గురించి కూడా నేను చెప్పేసి ముందుకు వెళ్తున్నాను. నా మెయిన్ అంశంకి నేను ఇంకా రాలేదు. ఆయన నానా హింసల ద్వారా ప్రయాణమై వెళ్ళే సమయంలో నీతిమంతుడే, ఆయన ఏదో పాపం చేసి దేవుని చేత శిక్షింపబడట్లేదు. ఆయన భార్య కూడా వచ్చి ఏమని అంటుందంటే, నువ్వు దేవుని శపించి చనిపో అని అంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను? యోబు గురించి. రైట్ ఆన్సర్. సో యోబు పలికిన సాక్ష్యం ఏంటి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో? క్రిస్ బ్రదర్ తో చదువుతాను. 23వ అధ్యాయం 10వ వచనం. 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23:10. బైబిల్స్ లో కూడా అండర్లైన్ చేసుకోండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మంచి దేవుడు. ఈ కష్టాలను నా జీవితంలో అనుమతించాడంటే నా మేలు కొరకే. ఎందుకంటే చివర్లో మెరిచే బంగారం వల్ల ఎవరు కనిపిస్తారంటే నేనే అని యోబు అంటున్నాడు. సో మన దేవుల్లో ఉన్న గొప్ప గుణంల బట్టి ఆయనను ఆరాధించటకు మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆయనలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం ఏంటంటే ఆయన మహిమలు బయలుపరిచే
దేవుడు. ఏది సామాన్యంగా ఒక వ్యక్తికి అర్థం కాదో అది మనకు అర్థమయ్యేటట్లు ఆయన కృప చూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. దాని పేరే బిబ్లికల్ పారాడాక్సెస్. చందు బ్రదర్ మనకి ఫస్ట్ స్లైడ్ చూపిస్తారు. ఇంగ్లీష్లో ఆ పారాడాక్స్ అనే వర్డ్కి మీనింగ్ ఏముంది? పారాడాక్స్ అంటే ఒకే సెంటెన్స్లో ఆర్ ఒకే వర్డ్లో రెండు ఆపోజిట్స్ వర్డ్స్ ఉండుట. రెండు ఆపోజిట్ వర్డ్స్ ఉండుట. ఇక్కడ చూడండి, హాట్ ఐస్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఐస్ హాట్ గా ఉంటుందా అండి? అడుగుతున్నా మిమ్మల్ని, ఐస్ హాట్ గా ఉంటుందా? సో దీన్ని పారాడాక్సికల్ సెంటెన్స్ అని అంటారు. ఎవరన్నా ఐస్ హాట్ గా ఉందండి అని అంటే దట్ ఈస్ పారాడాక్సికల్, మనకు అర్థం కాదు. ఇంకొక సెంటెన్స్ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్. ఇది ముగింపుకి ప్రారంభము అని కొంచెంమంది ఈ సెంటెన్స్లు పలుకుతూ ఉంటారు. ముగింపుకి ఇది ప్రారంభము, దట్ ఈస్ పారాడాక్సికల్ సెంటెన్స్. ఇంకొక సెంటెన్స్ కూడా మీ ముందు తీసుకొని వస్తున్నాను. లెస్ మోర్ అని అంటారు. తక్కువగా ఉండటమే ఎక్కువగా ఉండుట అని అంటారు. లెస్ ఇస్ మోర్ అంటే తక్కువగా నా దగ్గర ఉంటే గర్వం అనేది రాదు. దీస్ ఆర్ సమ్ పారాడాక్సికల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. కానీ బైబిల్లో ఎటువంటి పారాడాక్సికల్ సెంటెన్సెస్ ఉన్నాయి, దాని యాక్చువల్ అర్థం ఏంటి, మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది ఒక దినంలో అయ్యేది కాదండి, ఒక ట్యూస్డే సెషన్లో అయ్యేది కాదు. నేను ఒక సిరీస్గా తీసుకుంటున్నాను బిబ్లికల్ పారాడాక్సెస్. నేను సబెడింగ్స్ కూడా అన్ని సీతో కూడిన సబెడింగ్స్ వాడతాను. క్యారెక్టర్, చారిటీ, కమాండ్మెంట్స్, క్రాస్, కంఫర్టర్, చర్చ్, కాన్స్పిక్యూస్, సీడ్. నేను వాడే సబెడింగ్స్ అన్ని కూడా ఒకే ఆల్ఫాబెట్తో ప్రారంభమయ్యే సబెడింగ్స్. మనం క్రియేటివ్గా ఉంటే మనసులో, వినేవాళ్ళ మనసులో మాటలు ముద్రింపబడతాయి అని లేఖనమే చెప్తుంది. ఒక పుస్తకమే ఉంది, ఆ పుస్తకం పేరే ప్రసంగి. ఆయన ఎలాగా ప్రసంగించేవాడంట? మనం అందరం కూడా సేవలోనే ఉన్నాము, కానీ ప్రసంగి మనకి ఒక మాదిరి అయి ఉన్నాడు ప్రసంగించే విషయంలో. క్రిస్ బ్రదర్ సహాయంతో నేను ఒక వాక్య భాగం చదివిస్తున్నాను. 12వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 12:10 చదవండి క్రిస్ బ్రదర్. ఎలాగా ప్రసంగించేవాడంట? అన్మ్యూట్ చేసుకోండి బ్రదర్. ప్రసంగి 12:10. ఓకే. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుట పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలతో ప్రసంగించెను. ఇంపైన మాటలు. హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే అక్కడ షెఫెత్ అంటే వర్డ్స్ ఆఫ్ డిలైట్. ఇప్పుడు చూడండి, నేను వేరే వేరే సబెడింగ్స్ కూడా వాడవచ్చు, కానీ సీతో కూడిన సబెడింగ్స్ నేను వాడుతున్నానంటే ఇంగ్లీష్లో ఆ పద్ధతిని అలిట్రేషన్ అని అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? అలిట్రేషన్. సబెడింగ్స్ ఆల్ బిగినింగ్ విత్ ద సేమ్ ఆల్ఫాబెట్. మొదటిగా ఒక క్రైస్తవుని సేవకుని, క్రైస్తవ పరిచర్యలు ఉన్న సేవకుని క్యారెక్టర్, ఆయన స్వభావం ఎలాగుండాలి పరిచర్య చేసే సమయంలో అని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన శిష్యులని ఒక పని బట్టి, పరిచర్య బట్టి పంపిస్తున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆయన పలికే మాటలు వాళ్ళని పంపించే ముందు ఎలాగుంటాయి అని అంటే వెంటనే మనకు అర్థం కావు. 2 వాక్య భాగములను మీ ముందు తీసుకొని వస్తున్నాను అదే 10వ అధ్యాయంలో. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, 10వ అధ్యాయం 16వ వచనము మన క్రిస్ బ్రదర్ చదివి వినిపిస్తారు. 10వ అధ్యాయం 16వ వచనం. ఓకే. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండుడి. అరే 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 అరే, 2 గుణములు ఒకేసారి ఎలాగ ఉండగలుగుతుంది ఒక క్రైస్తవుని హృదయంలో, వారు ఒక సేవకుని హృదయంలో? పావురం వలె నిష్కపటంగా ఉండాలంట, సర్పం వలె ఎలాగుండాలంట? తెలివితేటలు చూపించాలంట, జ్ఞానం చూపించాలంట. ఇక్కడ చూడండి, సర్పము అనగానే వెంటనే మనకి విషమే గుర్తొస్తుంది. సర్పం అనగానే మనకి విషమే గుర్తొస్తుంది. పావురం అంటే పవిత్రత గుర్తొస్తుంది. అవునా? 2 ఒక క్రైస్తవుని హృదయంలో ఉండాలంట పరిచర్య చేసే సమయంలో. నేను ఎవరి మధ్యన పంపిస్తున్నాను అని ప్రభువారు అన్నారు? తోడేళ్ల మధ్యన పంపిస్తున్నాను. అంటే
నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తున్నాను. తోడేళ్ల మధ్యన సేవకులు వెళ్తున్నారు అని అంటే ఆపదలకి గురి ఎవరా అండి? అడుగుతున్నా మిమ్మల్ని, ఎస్ ఆర్ నో? ఆపదలకి గురి అవుతారా? లేదు, అవుతారు. సో దీని అర్థం ఏంటి? ఈ వాక్య భాగం అర్థం ఏంటి? పావురం వలె నిష్కపటంగా ఉండండి, కానీ సర్పం వలె వివేకం కలిగి ఉండండి. సర్పంలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం మీ ముందు తీసుకొని వస్తున్నాను. మీరు ఏ ఫారెస్ట్ కన్నా వెళ్ళండి, ఏ అడవికైనా వెళ్ళండి, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అన్నిటికంటే పెద్ద అడవి ప్రపంచంలో, అక్కడన్నా వెళ్ళండి, ఆ చిన్న అడవి కన్నా వెళ్ళండి, ఎక్కడన్నా సర్పము ఈ ఏనుగుల చేత ఆర్ బర్రెల చేత తొక్కబడింది అనేది మీకు కనిపించదు. దిస్ ఇస్ అ ఛాలెంజ్. ఓకే, అగైన్ ఐఎమ్ రిపీటింగ్. మీకు అందరికీ తెలుసు, సర్పము పాగుతూ వెళ్తూ ఉంటుంది. అడవిలో ఈ ఏనుగుల గుంపు కలిసి మెలిసి ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆవులు, ఈ బర్రెలు అవన్నీ కూడా కలిసి మెలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. దాని వెయిట్ ఎంతనో ఎక్కువ ఉంటుంది, మనకు అందరికి కూడా తెలుసు, బర్రెల వెయిట్ అలాగే ఏనుగుల వెయిట్. ఎక్కడన్నా ప్రపంచంలో సర్పము ఏనుగుల చేత ఆర్ బర్రెల చేత తొక్కబడి ఉండుట మనకి కనిపించదు. దట్స్ ఎ ఛాలెంజ్. రీజన్ ఏంటి? సైంటిఫిక్ రీజన్ మేము తీసుకొని వస్తున్నాను. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఇది పాగుతూ వెళ్తుంటది కదా, భూమిని తాకుతూ వెళ్తూ ఉంటది కదా, దూరం నుంచి ఒక 2 మైళ్ళ దూరం నుంచి ఏనుగులు వస్తున్నాయి, బర్రెలు వస్తున్నాయి అని అంటే దాని వెయిట్ వలన, ఏనుగుల ఫుట్ స్టెప్స్ వెయిట్ వలన ఆర్ బర్రెల ఫుట్ స్టెప్స్ వెయిట్ వలన గ్రౌండ్ వైబ్రేషన్ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే గ్రౌండ్ వైబ్రేషన్ జరుగుతుంది. ఈ పాము ఏం చేస్తుంటది? భూమి మీదే పాగుతూ వెళ్తూ ఉంటుంది. ఆ గ్రౌండ్ వైబ్రేషన్స్ ని అది సెన్స్ చేస్తుంది. అరే, దూరం నుంచి ఈ బర్రెలు వస్తున్నాయి, దూరం నుంచి ఈ ఏనుగులు వస్తున్నాయి అని ఆ వైబ్రేషన్స్ ని సెన్స్ చేసి వెంటనే వెళ్ళి పుట్టలో దాక్కుంటది. అందుకే ఒక్కసారి కూడా మీరు చరిత్రలో మీరు ఎక్కడన్నా చూడండి, ఏరే ఫారెస్ట్ కన్నా వెళ్ళి చూడండి, ఈ పాములు ఈ బర్రెల చేతన్నా ఆర్ ఏనుగుల చేతన్నా తొక్కబడి ఉండటం మనకు కనిపించదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఏ విషయంలో ప్రభువారు మనల్ని ఇలాగ ఉండమంటున్నారు? సర్పం వలె వివేకం కలిగి ఉండండి అంటే, ఆపదలు వచ్చినప్పుడు మీ జాగ్రత్తలు పాటించుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆపదలు వచ్చినప్పుడు మీ జాగ్రత్తలు మీరు పాటించండి. జాగ్రత్త వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఇది మొదటిసారి నేను క్రైస్తవునిగా చదివినప్పుడు నాకు వెంటనే జీర్ణం కాలేదు. ఎందుకంటే సేవకులు హతసాక్షులుగా చనిపోవాలి, ధైర్యంగా నిల్చొని ఉండాలి, ధైర్యంగా ఆపదలని తట్టుకోవాలి, ప్రాణం కూడా పోగొట్టుకుంటుటకు సిద్ధంగా ఉండాలనే మాట సామాన్యంగా మనము వింటూ ఉంటాం. కానీ స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాట ఏంటో ఫస్ట్ టైం నేను చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. దాని తర్వాత ప్రభు సన్నిధిలో నేను సమయం గడిపి, ఆయన పాదం దగ్గర సమయం గడిపి దాని వెనకాలన్న అర్థం చేసుకున్నాను. ఒకసారి చదువుతాము, క్రిస్ బ్రదర్ సాయం తీసుకొని 10వ అధ్యాయం 23వ వచనం చదవండి. అదే 10వ అధ్యాయము. ప్రభువారి ఈ మాటలు పలికిన తర్వాత, సర్పం వలె వివేకం కలిగి ఉండండి, పావురం వలె నిష్కపటంగా ఉండండి అని చెప్పిన తర్వాతనే అదే మెసేజ్ లో, అదే ప్రసంగంలో ఈ మాటలు కూడా ప్రభువారు పలుకుతున్నారు. 10వ అధ్యాయం 23. దయచేసి మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టుకోండి, అదర్వైజ్ అడ్మిన్ కెన్ ప్లీజ్ హెల్ప్. కొంచెం షానిగిరపి సునీత గారు ఎవరో ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 10వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్త. వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనిషి పారిపోవుడి, ఫ్లీ. ఇంగ్లీష్ లో ఏముంటది? అక్కడి నుంచి పారిపోండి. అరే రే 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 సేవ చేసేటప్పుడు ఎవరన్నా మనల్ని ఆటంకపరిస్తే, మనల్ని హింసిస్తే, హతసాక్షులుగా చనిపోవటం మనం సిద్ధంగా ఉండాలి కదా అనే ఆలోచననే ఎక్కువ వరకు ఉంటుంది. కానీ స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలేది, ఎక్కడన్నా మీరు ఆపదలకి గురి అవుతే అక్కడి నుంచి పారిపోండి. రీజన్ ఏంటి? ఆ రీజన్ను నేను మీతో పంచుకుంటాను. అది క్లైమాక్స్ పాయింట్. ఒక వ్యక్తి పాత నిబంధనలో, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి పాత నిబంధనలో
దేవుని హృదయానుసారి అనే పేరు పొందాడు. ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను? దావీదు. మీరు చెప్పాలి. దావీదు గురించి. ఆయన దేవుని హృదయానుసారి అంటే దేవుని జ్ఞానం పొందిన వ్యక్తి. ఆయనకి శత్రువు ఎవరై ఉన్నాడంటే ఆ దేశం రాజువే, సౌలు రాజు. ఇప్పుడు నేను మ్యాప్ చూపిస్తున్నాను మీకు. ఒకసారి చందు బ్రదర్, లెట్స్ గో టు దట్ స్లైడ్ షో. మొదటి సామెల గ్రంథం 18వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు పైన హెడ్లైన్ లో కూడా చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. హెడ్డింగ్ నేను పెట్టాను. నేను ఈ వాక్య భాగం అంతా కూడా చదివించలేను, ఎందుకంటే 9 అధ్యాయాలు ఉన్నాయి, సారీ 7 అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో, 18 నుంచి 26 వరకు. సో సారీ 8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 8 అధ్యాయాల్లో దావీదు ఎలాగా సౌలు దగ్గర నుంచి పారిపోతున్నాడు అనేది మ్యాప్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఈ మ్యాప్ కూడా చందు బ్రదర్ మనకి చక్కగా మన వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తారు. సో మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆ బ్లాక్ డాట్స్ ఉన్నాయి చూడండి, ఆ బ్లాక్ డాట్స్ అవన్నీ కూడా దావీదు ఉన్న చోట. గుహల్లో దాక్కుంటున్నాడు, అప్పుడప్పుడు కొండల్లో దాక్కుంటున్నాడు, అడవిలో దాక్కుంటున్నాడు. అయితే ఫుల్ మనం గమనిస్తే 17 లొకేషన్స్ ఆయన మారుస్తాడు. ఎన్ని లొకేషన్స్ మారుస్తాడు దావీదు అని అంటే 17 లొకేషన్స్ మారుస్తాడు. చివరిగా జిక్లాగ్ అంటే ఫిలిస్తీన్ల మధ్యన వెళ్ళి నివసించుట మనము చూస్తాం. జిక్లాగ్ అనేది చూడండి, కింద ఉంది చూడండి చందు బ్రదర్, పాయింట్ arrow at Ziklag, 15th point. Yeah, that is it. Thank you. So కొన్ని చోట్లలో 2 సార్లు దాక్కోవటం జరుగుతుంది. అవన్నీ మనం తీసుకుంటే 17 లొకేషన్స్ వస్తాయి, కానీ విడివిడిగా మనం తీసుకుంటే 15. జాగ్రత్తగా వినండి. ఆయనకి 2 సార్లు ఎవరు ఈయన ప్రాణం కొరకు వేటాడుతున్నాడో సౌలు రాజు, ఒక్కసారి కాదు 2 సార్లు ఆయనను చంపుటకు అవకాశం దొరుకుతుంది. మరి ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ఇంకా పలకలేదండి. ఆ సమయంలోని పావురం వలె నిష్కపటంగా, అలాగే సర్పం వలె వివేకంగా ఉండుట దావీదు ప్రవర్తనలో మనకు కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 15 చోటలు మారుస్తున్నాడు, కొన్ని చోటల్లో 2-3 సార్లు దాక్కుంటున్నాడు. అంటే టోటల్గా 17 లొకేషన్స్ ఆయన మార్చాడు. అడవిలో దాక్కుంటున్నాడు, గుహల్లో దాక్కుంటున్నాడు, కొండల్లో దాక్కుంటున్నాడు. అంటే ఆయన ప్రాణంని కాపాడుకొని వెళ్తున్నాడు. ఎందుకంటే దేవుని సంకల్పం ఏమై ఉన్నదో ఆయన జీవితం పట్ల ఇంకా నెరవేర్చబడలేదు. ఆ సంకల్పం నెరవేర్చబడే వరకు ఆయన చనిపోవడానికి ఆస్కారం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా 2 వాక్య భాగములు నేను చదివిస్తాను. ఇంకా సమయము రాలేదు అనే మాట రాయబడి ఉంటుంది. ఒక్కసారి తీద్దామా? యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి కొండ మీద అందరి ముందు సాతాన్ని ఓడగొట్టాలి. ఆ సమయం వచ్చే వరకు ఆయన చనిపోదానికి ఆస్కారం లేదు. 7వ అధ్యాయం 30వ వచనం యోహాను సువార్త. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకా రాలేదు కనుక ఎవడను ఆయనను పట్టుకొనలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే 8వ అధ్యాయం 20వ వచనం, అదే యోహాను సువార్త. ఆయన దేవాలయంలో బోధించుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను, ఆయన గడియ ఇంకా రాలేదు కనుక ఎవడను ఆయనను పట్టుకొనలేదు. దావీదు ఇజ్రాయెల్ దేశంని పరిపాలించాలి. ఆయన పరిపాలన రాబోయే వేళ్ల పరిపాలనకి ఒకలాంటిగా అది ఒక సూచనగా ఉండబోతుంది. ఇజ్రాయెల్ దేశంలో దాన్ మొదలుకొని బెర్షిబా వరకు వాళ్ళ చరిత్రలో విధేయత చూయించటము అని అంటే దావీదు సమయంలోనే విధేయత చూయించటం జరిగింది. అది రాబోయే వేళ్ల పరిపాలన, యేసుక్రీస్తు ప్రభువారి పరిపాలనకి అది సూచనగా ఉండబోతుంది. రాబోయే దినంలో వేరే రాజులు వాళ్ళ విధేయత అంతా కూడా ఎలాగా లేఖనము వర్ణిస్తుందంటే దావీదుని కొలతబద్దగా వాడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదు తర్వాత అనేక ఇజ్రాయెల్ రాజులు వచ్చారు. వాళ్ళ విధేయతని లేఖనము ఎవరితో పోలుస్తున్నది? ఎవరు కొలతబద్ద అయి ఉన్నారు? దావీదు. సో దావీదులో ఇజ్రాయెల్ దేశంని పరిపాలించి ఇంకా ఒక మాదిరి అయి ఉండి వెళ్ళే వరకు ఆయన చనిపోవడానికి ఆస్కారం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం.
ఎలాగా పావురం వలె నిష్కపటంగా ఆయన ఉంటున్నాడో మనం చూద్దాం. నిద్రపోయే సౌలు మనకు కనిపిస్తున్నాడు. జాగ్రత్త చూడండి, ఇక్కడ నిద్రపోయే సౌలు మనకు కనిపిస్తున్నాడు. దావీదుతో పాటి ఆయనతో పాటి వచ్చిన ఇంకొక సైనికుడు, ఆయన పేరు అభిషయ్. ఆయన పేరు ఏంటంటే అభిషయ్. అభిషయ్ చేతిలో ఈట కూడా ఉంది. వేరే సౌల్ని కాపాడే వేరే సైనికులు అందరూ కూడా బాగా నిద్రలో ఉన్నారు. అభిషయ్ చేతిలో ఈట ఉంది. నేను పొడుస్తాను సౌల్ని అని సిద్ధంగా ఉండే సమయంలో ఎవరు ఆపుతున్నారండి ఆయనని? దావీదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆపుతున్నారు? దావీదే ఆపుతున్నాడు. అక్కడ చేయబెట్టి ఆపుతున్నాడు. చూడండి, అభిషక్తునికి విరోధంగా మనము చేయెత్తకూడదు. అభిషక్తునికి విరోధంగా మనము ఏ పని చేయకూడదు. దేవుని సమయం రానియండి, అప్పుడు సౌల్ని దేవుడే తీసేస్తాడు. కానీ పగ చూయించుట అది మన పని కాదు, కీడుకి ప్రతి కీడు చేయుట అది మన పని కాదు అని ఆశా నిగ్రహం చూపిస్తున్నాడు దావీదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది 1 సామెల గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం, అలాగే 1 సామెల గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనంలో మనము చదువుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. మనకి చాలా తేటగా కనిపించే అద్భుతాలు ఉంటాయి బైబిల్లో, నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు ఉంటాయి. అద్భుతాలు అంటే ఏంటి? దేవుని శక్తి ప్రదర్శింపబడుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు అంటే ఏంటి? దేవుని శక్తి ప్రదర్శింపబడుట. విశాలమైన ఎరికో గోడ కూలిపోతుంది, కానీ ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబు ఇల్లు ఉంటుందో అది కూలిపోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తేటగా అందరి ముందు జరిగే అద్భుతము ఎరికో గోడ కూలిపోవట. కానీ నిశ్శబ్దంగా జరిగే అద్భుతం ఏంటంటే, అదే సమయంలో ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబు ఇల్లు ఉండిందో అది మాత్రం కూలిపోవట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. సండే స్కూల్ డేస్ నుంచి మనం అందరం కూడా ధ్యానించేది దావీదు గోలియాతు యుద్ధం. దావీదు చిన్నవాడు, బాలుడు, అజానుభావుడైన గోలియాతుని యుద్ధంలో ఓడగొట్టాడు, చంపివేసేశాడు. దేవుని శక్తి గొప్పగా ప్రదర్శింపబడింది అని సండే స్కూల్ డేస్ నుంచి మనము దాని గురించి ధ్యానిస్తుంటాం, దేవుణ్ణి పూజిస్తుంటాం, ఆరాధిస్తుంటాం, స్తుతిస్తుంటాం. చాలా నిజమే, చాలా మంచిదే. గొప్పగా దేవుని శక్తి ప్రదర్శింపబడింది దావీదు గోలియాతుని చంపివేయటంలో. దావీదు సౌల్ని శమించే విషయంలో దేవుని శక్తి ఇంకా గొప్పగా ప్రదర్శింపబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ దేవుని శక్తి ఆశా నిగ్రహం దావీదు చూపిస్తున్నాడు చూడండి. అక్కడ దేవుని శక్తి ఇంకా గొప్పగా ప్రదర్శింపబడుతుంది. కానీ ఇది నిశ్శబ్దంగా జరిగే అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ దాక్కొని ఉంటున్నాడు దావీదు ఆ సమయంలో? గుహల్లో, అడవిలో. సౌల్ని చంపి వేసేస్తే నెక్స్ట్ అడుగు ఆయన రాజభవనంలో వేస్తాడు. రాజభవనం సుఖాలన్నీ కూడా ఆయన కొరకు ఎదురు చూస్తున్నాయి. ఆయనతో పాటు పరిగెత్తే వేరే సైనికులు ఉన్నారు చూడండి, యోయాబ్ అన్న, ఆయన సహోదరుడు అయిన అభిషయ్ అన్న. వాళ్ళకి తెలుసు ఈ రాజభవనంకి దావీదు మధ్యన ఆటంకంగా ఉండేది సౌలు రాజు మాత్రమే. సౌలు రాజు చనిపోతే రాజభవన సుఖాలు దావీదుకి ఎలాగా వర్తిస్తాయో వీళ్ళకు కూడా వర్తిస్తాయని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఏమంటున్నారు? అరే, నీ మనస్సాక్షి ఒప్పుకోకుండా ఉంటే మాకు అనుమతించు, మేం పొడుస్తాం సౌల్ని అని అభిషేక్ అంటున్నాడు. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఏమనంటే, ఇజ్రాయెల్ రాజ్యము ముఖ్యమే, దానికంటే ముఖ్యమైనది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏంటి? పరలోకం మాత్రమే కాదండి. లేఖనం అర్థం చేసుకోవాలంటే లేఖనమే మనం వాడాలి. ఒక్కసారి క్రిస్ బ్రదర్తో నేను చదివిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమునై ఉన్నది. రాజభవనంలో కూర్చొని తినటం తాగటమే కాదు దేవుని రాజ్యము. నీతి, పరిశుద్ధాత్మ సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడటమే కాదండి, ఆ లేఖనములున్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు అనిపిస్తుంటది. ఉదాహరణకు నేను చెప్తున్నాను, సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడే సమయంలో ఆమె అడుగుతున్నది, ప్రభా, సమరయులంగా మేము గెరజిం కొండ దగ్గర దేవుని ఆరాధిస్తున్నాం,
మీరు యెరూషలేం దగ్గర ఆరాధిస్తున్నారు, ఏ ఆరాధనని పరమ తండ్రి అంగీకరిస్తాడు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటంటే, అమ్మా ఎక్కడ మనం ఆరాధిస్తున్నామో అది ముఖ్యం కాదమ్మా, రాబోయే దినంలో ఎలాగా మనం ఆరాధిస్తున్నాం అది ముఖ్యం అవుతుంది, ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధిస్తున్నామా అని అంటారు. జాగ్రత్తగా వినండి, అది ముఖ్యం. సో ఆ మాటలు కూడా ప్రభువారు ఏ క్రమంలో పలుకుతున్నారు? సత్యంతోనూ ఆత్మతోనూ అని అనట్లేదు, ఆత్మతోనూ సత్యంతోనూ. అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటేనే ఆ ఆరాధనలో సత్యం కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ ఆరాధనని తండ్రి అంగీకరించగలుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం లేకుండా ఉంటే ఆరాధన ఆయనకి రుచికరంగా అనిపించదు. సో ఆత్మతోనూ సత్యంతోనూ అని అంటాడు, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నాడు. అలాగే దేవుని రాజ్యం నీతియు పరిశుద్ధాత్మ సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. మొదట్లో నీతి, నీతి అంటే ఏంటి? రైటియస్నెస్. రైటియస్నెస్ అంటే ఏంటి? రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అది దావీదు కలిగి ఉన్నాడు. అందుకే ఆయన మనసులో పరిశుద్ధాత్మ సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం ఉన్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? మరి చెప్తున్నాను, దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం ఆయన హృదయంలో ఉన్నది. ఇప్పుడు ఆయన ముందు 2 రాజ్యములు ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ఒకటి ఇజ్రాయెల్ రాజ్యం, రాజభవనం, దాంట్లో ఉన్న సుఖాలు. ఇంకొకటి దేవుని రాజ్యం. రెండిటి మధ్యన ఆయన ఇప్పుడు కోరుకోవాలి, ఇజ్రాయెల్ రాజ్యమా దేవుని రాజ్యమా? సౌల్ని చంపితే ఇజ్రాయెల్ రాజ్యము ఆయనకి ఇలా దొరికిపోతుంది, రాజభవనంలో ఇలాగ ఆయన అడుగు పెట్టేయచ్చు. కానీ నేను గుహల్లోనే ఉంటాను, అడవిలోనే ఉంటాను, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ అన్ని ఏమి సుఖాలు నాకు లభించబోయినా పర్వాలేదు, నాకు దేవుని రాజ్యమే కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను సౌలుని చంపితే దేవునితో ఉన్న సరి అయిన సంబంధాన్ని నేను పోగొట్టుకుంటాను. దేవుని రాజ్యం నుంచి ఇజ్రాయెల్ రాజ్యం పొందుటకు దేవుని రాజ్యం నుంచి నేను దూరం అయిపోతాను. అందుకు నేను సౌలుని చంపను అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ఇంకా పలకలేదమ్మా. మీరు పావురం వలె నిష్కపటంగా ఉండి సర్పం వలె వివేకం కలిగి ఉండండి అనే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పలకలేదు. దావీదు ప్రవర్తనలో మనకు అనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆయనని కాపాడుకుంటున్నాడు, ఆయనని రక్షించుకుంటున్నాడు సర్పం వలె, కానీ పావురం వలె ప్రవర్తిస్తున్నాడు శత్రువుల పట్ల. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే మనం గమనిస్తే ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి నేను వస్తున్నాను. మనం అందరం యేసుక్రీస్తు ప్రభువారి సైనికులమే, కానీ సైనికులకు కూడా ఆయన సేనాధిపతి అప్పుడప్పుడు ఒక ఆర్డర్ ఇస్తాడు. ఆ ఆర్డర్ ఏంటో మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. ఉక్రేనియన్ ఫోర్సెస్ ఆర్డర్ టు పుల్ అవుట్ ఆఫ్ సివెరినిటీస్ ఇన్ లేటెస్ట్ రివర్స్ ఫర్ కీవ్. అంటే రిట్రీట్ ఆర్డర్ ఇస్తాడు సేనాధిపతి అప్పుడప్పుడు. ఎందుకు రిట్రీట్ ఆర్డర్ ఇస్తాడు? సోల్జర్స్కి రిట్రీట్ అంటే వెనకాల వచ్చేయండి, ఉంటే చనిపోతారు. జాగ్రత్తగా వినండి, ఏ ప్రభుత్వం అన్నా వాళ్ళ సైనికులు చనిపోవాలని కోరుకోదు. రీజన్ ఏంటి? ఒక సైనికుణ్ణి ఒక లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీ, మిలిటరీ ఎఫిషియన్సీకి తీసుకొని రావాలంటే ఆ ప్రభుత్వం ఎంతో పెట్టుబడి పెడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ సైనికుడు చనిపోతే ఆ పెట్టుబడి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఒక సైనికుడిని ఒక మిలిటరీ ఎఫిషియన్సీకి తీసుకొని రావాలి అని అంటే, ఒక మంచి సైనికుడుగా చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పౌలు అన్న, పేతురు అన్న, వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు ఒక లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీకి తీసుకొని వచ్చారు, ఒక లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీ సేవలో తీసుకొని వచ్చారు అని అంటే ఎంత పెట్టుబడి పెట్టి ఉన్నారు. సౌలు వెంటనే సేవకి మారు మనసు పొందంగానే 9వ అధ్యాయం అపోస్తల కార్యములు వెంటనే సేవకి వెళ్ళిపోయాడా? 3 సంవత్సరాలు అరేబియన్ డెజర్ట్లో దేవుని చేత తర్బియత్ పొందాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గలితీలకు రాసిన పత్రిక మనం చదివితే, నేను వెంటనే పరిచర్యకి రాలేదు, 3 సంవత్సరాలు నేను ఉన్నాను అరేబియన్ డెజర్ట్లో. ఎందుకంటే కొత్త నిబంధనలతో కూడిన విషయాలు ఆయన వినలేదు కదా. 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు లేడు కదా. పేతురు, యోహాను, యాకోబు వలె లేడు కదా. సో పాత నిబంధన ఆది కాండం నుంచి మలకీ గ్రంథం వరకు ఆయన కంఠస్థం చేసుకున్నాడు, కానీ గమలీల దగ్గర నేర్చుకున్నాడు, కానీ కొత్త నిబంధనతో కూడిన సూత్రాలు ఆయనకు తెలియదే. సో 3 సంవత్సరములు ప్రభువారు ఆయనకి తర్బియత్ ఇచ్చారు, ఆయనను ఒక లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీకి తీసుకొని వచ్చారు, ఎంతో పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఆయన దేవుడు ఆయన పట్ల కలిగి ఉన్న
సంకల్పం అంతయు పూర్తి చేసే వరకు పౌలు చనిపోవడానికి ఆస్కారం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎందుకండి పారిపోమంటాడు దేవుడు? ఎందుకు పారిపోమంటాడు యేసుక్రీస్తు ప్రభువు? పిరికితనం వలన కాదు. ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నువ్వు పూర్తి చేసే వరకు నువ్వు చనిపోవడానికి ఆస్కారం లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో కూడా మనం చదువుకున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనం, 8వ అధ్యాయం 20వ వచనం. ఆయన సమయం ఇంకా రాలేదు, ఆయన సమయం ఇంకా రాలేదు. కానీ దేవుని సమయం వచ్చేస్తే మనం ఎక్కడ దాక్కుని ఉన్నా సరే శత్రువులు వచ్చి మనల్ని పట్టుకొని చంపేస్తారు. అదైతే గ్యారంటీ, నేను ఇప్పుడే రాసిస్తున్నాను మీకు. కానీ ఆయన సమయం వచ్చే వరకు మనం ఎలాగ ఉండాలి? పావురం వలె నిష్కపటంగా, సర్పం వలె వివేకం కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, స్లైడ్కి మనం వెళ్దాం. మన క్రిస్ బ్రదర్ కూడా చదివి వినిపిస్తారు. ఆయన కొరకు శత్రులు ఎదురు చూస్తున్నారంట ద్వారం దగ్గర, కత్తి తుపాకీ పెట్టుకొని. సౌలు ఎప్పుడొస్తాడు ఆ ద్వారం దగ్గర, చంపి వేసేద్దాము అని. అయితే ఏం చేశారు అని అంట? చంద్ర బ్రదర్, లెట్స్ లుక్ ఎట్ దట్ స్లైడ్. అపోస్తల కార్యం 9వ అధ్యాయము. నెక్స్ట్ స్లైడ్ చంద్ర బ్రదర్. 23వ వచనం నుంచి 25వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. అపోస్తల కార్యం 9, 23 నుంచి 25. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపవలనని రాత్రింబగల్లో ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందకు దింపిరి. చూడండి, ఆ గంప మీద కూడా కచ్చర్ పెట్టి చూపించండి చందు బ్రదర్. సో ఇది పిరికితనమా? కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సౌలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అని అంటే పిరికితనం కాదు. ఆయన సర్పం వలె వివేకం చూపించినట్టు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే మొదటి ఆత్మిక దండయాత్రలో పౌలు, బర్నబా అనేక ఆత్మల్ని రక్షించే సమయంలో, అనేక సంఘాలు స్థాపించే సమయంలో వాళ్ళకి కబురు వస్తుంది. చందు బ్రదర్, లెట్స్ గో టు దట్ స్లైడ్. పౌలు, బర్నబాకి విరోధంగా కొంచెంమంది యూదులు ఇంకా అన్యులు ప్లాన్ వేస్తున్నారు అనే కబురు విన్నప్పుడు ఎలాగ వాళ్ళు ప్రవర్తించారు ఒకసారి మనం చూద్దాం. 14వ అధ్యాయం అపోస్తల కార్యం 5-6 వచనాలు. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 5-6. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకుని లుకాయోనియాలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్టనున్న ప్రదేశమునకు పారిపోయి అచ్చట సువార్త ప్రకటించుతూ ఉండిరి. పారిపోయి, పిరికితనం కాదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పారిపోయిరి అంటే యేసుక్రీస్తు ప్రభువారే వాళ్ళకి అనుమతి ఇచ్చారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో ఏం చదువుకున్నాం? ఏ పట్టణంలో మీకు ఆపదలు గురి అవుతాయి, అక్కడి నుంచి పారిపోండి, ఎందుకంటే నా సమయం ఇంకా రాలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ ఇస్ అ పారాడాక్సికల్ సెంటెన్స్ బైబిల్లో. ఏంటి? సర్పం వలె మీరు వివేకం చూపించండి, పావురం వలె నిష్కపటంగా ఉండండి. సో దీన్ని సరిగా మనం అర్థం చేసుకోవాలి, కాంటెక్చువల్లీ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక క్రైస్తవుడు, ఒక సేవకుడు ఒక చోటు నుంచి పారిపోతున్నాడంటే అది పిరికితనం కాదండి. ఆయన సమయం ఇంకా రాలేదు. దేవుని సంకల్పం ఏంటంటే ఇంకా ఆయన పరిచర్యలో వాడబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇది ఈరోజు మనం తీసుకున్న సెంటెన్స్. ఇంకా ఎన్నో బైబిల్లో ఇటువంటి రుచికరమైన పారాడాక్సికల్ సెంటెన్సెస్ ఉంటాయి. ధర్మశాస్త్రం ప్రవేశించిన వలన పాపం విస్తరించింది అని ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అరే, ధర్మశాస్త్రం వస్తే పాపం తగ్గాలి కదా, మరి దాని అర్థం ఏంటి? రాబోయే దినంలో ఇటువంటి బిబ్లికల్ పారాడాక్సెస్ గురించి మనం అందరం కూడా ధ్యానిద్దాం. నేను ఫ్లోర్ బిషప్ సింగం గారికి అప్పచెప్తాను చిన్న ప్రార్థన చేసి. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. బిషప్ సింగం గారికి, భాస్కర్ గారికి మీరు ఇచ్చిన ఈ చక్కని దర్శనం బట్టి ఎంతో వందనాలు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది తండ్రి. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా వేరే వాళ్ళతో పంచుకునేటట్లు మనల్ని ప్రోత్సహించండి. అలాగే